హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6, 7, 8 అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. అంతేకాకుండా గైస్, మరి దసరా సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన చాలా మంచి ఆఫర్స్ అయితే మరి లాంచ్ చేయడం అయితే జరిగిందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మనెక్స్ కేంద్రంలో డెఫ్ కనెక్ట్ 4.0ను ఏ నగరంలో ప్రారంభించారు? Recently, Union Defense Minister Rajnath Singh launched Def Connect 4.0 at a Manek Center in which city? ఎక్కడండి? ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2024 అక్టోబర్ 7న న్యూఢిల్లీలోని మనెక్స్ కేంద్రంలో డెఫ్ కనెక్ట్ 4.0ను ప్రారంభించారు. ఇది స్వదేశీ రక్షణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పెద్ద మార్గదర్శకంగా ఉంది. ఈ కార్యక్రమం రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క రక్షణ ఉత్పత్తి విభాగం మరి అంకితమైన ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇందులో వివిధ భాగస్వాములు కలిసి రక్షణ ఎకోసిస్టంలో సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక ప్రదేశం అయితే అందించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ హూ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ ద ఇయర్ 2024? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు కూడా సరైన వారే అండి. జాన్ జే హాఫీల్డ్, జెఫ్రీ హింటన్ అనేటువంటి ఇద్దరికి కూడా భౌతిక శాస్త్రంలో మరి నోబెల్ ప్రైజ్ రావడము జరిగింది. చూద్దాం. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని యుఎస్ఏలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుండి జాన్ జే హాఫీల్డ్ మరియు కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయం నుండి జెఫ్రీ హింటన్కు అందించింది. ముఖ్యంగా కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ల అభివృద్ధి ద్వారా మెషిన్ లెర్నింగ్ రంగాన్ని అభివృద్ధి చేసిన వారి పునాది ఆవిష్కరణలు మరియు ఆవిష్కరణలకు వారు గౌరవించబడ్డారు నోబెల్ ప్రైజ్తో. ఓకే, నెక్స్ట్ వన్. మరి భౌతిక శాస్త్రంలో బహుమతి 2024 ఇద్దరికి వచ్చిందండి, జాన్ జే హాఫీల్డ్, జెఫ్రీ హింటన్. మరి ఏ అంశంలో అండి? కృత్రిమ న్యూరల్ నెట్వర్క్తో మెషిన్ లెర్నింగ్ని ప్రారంభించే పునాదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న పంకజ్ అద్వానీ ఏ క్రీడా అంశంలో ప్రసిద్ధి చెందిన వారు? రీసెంట్లీ ఇన్ న్యూస్, పంకజ్ అద్వానీ ఈజ్ అ ఫేమస్ ఫర్ విచ్ స్పోర్ట్? ఆప్షన్ బి అండి, స్నూకర్. చూద్దాం. సింగపూర్లో జరిగిన ఫైనల్లో స్థానిక ఫేవరెట్ జార్డెన్ ఓంగ్ను 5-1తో ఓడించి ప్రతిష్టాత్మకమైన సోంగే సింగపూర్ ఓపెన్ టైటిల్ను భారత ఎస్క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ కైవసం చేసుకున్నారు. మ్యాచ్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే విక్టరీ మార్జిన్. మ్యాచ్ ఆద్యంతము తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అద్వానీ 5-1తో నిర్ణయాత్మక స్కోర్తో ఫైనల్ను గెలుచుకున్నాడు. ఫైనల్కు ఛాలెంజింగ్ రోడ్. ఫైనల్కు ముందు అద్వానీ థాయిలాండ్కు చెందిన మాజీ ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ దేచావత్ పూమ్చాంగ్తో తలపడి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 4-3 తేడాతో విజయము సాధించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత నావికా దళానికి చెందిన ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ తిర్, వీరా మరియు శార్దుల్ అనే నావెల్ షిప్లను ఏ దేశానికి తీసుకెళ్లారు? ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ ఆఫ్ ది ఇండియన్ నేవీ టుక్ ద నావల్ షిప్స్ తిర్, వీరా అండ్ శార్దుల్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికండి? ఆప్షన్ సి అండి, ఓమన్ దేశానికి తరలించారు. వివరాలు చూద్దాం. భారత నౌకాదళానికి చెందిన ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ నుండి ఇండియన్ నావల్ షిప్లు తిరు మరియు శార్దుల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ వీరాతో పాటు తన సుదూర శిక్షణ విస్తరణలో భాగంగా ఓమన్లోని మస్కట్కు విజయవంతంగా చేరుకున్నాయి. ఈ పర్యటన సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి మరియు ప్రాంతీయ భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారత నౌకాదళం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన. అక్టోబర్ 5 నుంచి 9 వరకు జరిగే ఈ పర్యటనలో హార్బర్ ఇంటరాక్షన్లు మరియు ఉమ్మడి వ్యాయామంతో సహా సముద్ర భద్రత మరియు ఇంటర్ ఆపరబిలిటీకి సంబంధించిన వివిధ అంశాలపై భారతీయ నావికా దళం రాయల్ నేవీ ఆఫ్ ఓమన్తో నిమగ్నమై ఉంటుంది. నెక్స్ట్ వన్.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నిజుత్ మోయినా పథకం క్రింద నెలవారీ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించారు? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ స్కీమ్ టు డిస్ట్రిబ్యూట్ మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండర్ ద నిజుత్ మోయినా స్కీమ్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారేజెస్? ఏ రాష్ట్రంలో అండి? ఆప్షన్ ఏ అండి, అస్సాం రాష్ట్రంలో. అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటానికి ఒక ముఖ్యమైన చర్యలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నిజుత్ మోయినా పథకం క్రింద నెలవారీ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ సామాజిక సమస్యకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో నిర్ణయాత్మక దశను సూచిస్తుంది. కుటుంబాలకు కీలకమైన మద్దతును అందించడం మరియు వారి విద్య మరియు శ్రేయస్సును కొనసాగించడానికి యువతను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు. మరి ఉన్నత విద్యలో బాలికలను నమోదు పెంచడము, అస్సాంలో మెట్రికులేషన్ దాటి చదువుతున్న బాలికల శాతాన్ని పెంచడం, అంటే 10 తర్వాత డ్రాప్ అవుట్స్ అవుతున్నారండి స్టూడెంట్స్, వారి సంఖ్యను పెంచడము, బాలికా విద్యార్థుల డ్రాప్ అవుట్ తగ్గించడము, రాష్ట్ర ప్రభుత్వము GERని పెంచడము, బాల్య వివాహాలనే సామాజిక దురాచారాన్ని నిర్మూలించాలి. ఓకే, నెక్స్ట్, భారతదేశ నావికాదళ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అధికారి పేరేంటి? నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ హూ రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ అ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ? ఎవరండి? ఆప్షన్ బి, SP ధర్కర్. ఓకే, SP ధర్కర్. చూద్దాం. 3600 గంటల పాటు ప్రయాణించిన అనుభవంతో విశిష్ట పైలట్ అయిన ఎయిర్ మార్షల్ SP ధర్కర్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. భారత వైమానిక దళంలో విమానయానం మరియు నాయకత్వ స్థానాలలో అతని విస్తృత నైపుణ్యము, సేవ యొక్క కార్యాచరణ సంసిద్ధతను మరియు వ్యూహాత్మక సామర్థ్యాలను బలపరుస్తుందని భావిస్తున్నారు పూర్వీకులు. అతను ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తర్వాత ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయితే అవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల అంతర్జాతీయ క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన దీపా కర్మాకర్ ఏ క్రీడకు చెందినవారు? దీపా కర్మాకర్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? ఆప్షన్ ఏ అండి, జిమ్నాస్టిక్స్. రియో 2016 ఒలింపిక్స్లో త్రుటిలో పోడియం ఫినిషింగ్ను కోల్పోయిన భారత ట్రయల్ బ్లేజింగ్ జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రమాదకర ప్రోడునోవా ఖజానాను ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందారు. మరి దీన్ని తరచుగా డెత్ అని పిలుస్తారు. కర్మాకర్ భారతీయ జిమ్నాస్టిక్కు పునర్నిర్మించిన ధైర్యము మరియు సంకల్పం యొక్క వారసత్వాన్ని వదిలివేశారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. అక్టోబర్ 8, 2024 92వ భారత వైమానిక దళ దినోత్సవాన్ని ఇటీవల ఏ థీమ్తో నిర్వహించారు? 92nd Indian Air Force Day on October 8, 2024 was recently celebrated with which theme? Answer option C అండి, Indian Air Force Efficiency, Empowerment, Autonomy. వివరాలు చూద్దాం. అక్టోబర్ 8, 2024 92వ భారత వైమానిక దళ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మరి భారతదేశము సిద్ధమవుతున్న తరుణంలో దేశం తన వైమానిక యోధుల అసాధారణమైన అంకితభావము మరియు త్యాగాలను గౌరవించడంలో ఐక్యంగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే 2024 వేదిక మరియు షెడ్యూల్ చెన్నైలోని సుందరమైన మెరీనా బీచ్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య అద్భుతమైన ఎయిర్ షో జరగనుంది. థీమ్ ఏంటండి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఫిషియన్సీ, ఎంపవర్మెంట్ అండ్ అటానమీ. చూద్దాం. భారత క్రికెట్ నియంత్రణ మండలి తన అవినీతి నిరోధక విభాగంకి కొత్త చీఫ్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? Who among the following has been appointed as the new chief of its anti-corruption unit by the Board of Control for Cricket in India, BCCI? Answer option A అండి. ఓకే, శరద్ కుమార్. వివరాలు చూద్దాం. భారత క్రికెట్ నియంత్రణ మండలి తన అవినీతి నిరోధక విభాగంకి కొత్త చీఫ్గా పదవి విరమణ చేసిన IPS అధికారి శరద్ కుమార్ను నియమించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో గణనీయమైన ఎత్తుగడ వేసింది. ఈ వ్యూహాత్మక నియామకము క్రికెట్ పరిసరాలకు లేదా పరిపాలనకు దశాబ్దాల చట్టమలు అనుభవాన్ని తెస్తుంది. శరద్ కుమార్ ప్రొఫైల్ చూసినట్లయితే వ్యక్తిగత నేపథ్యం వయసు 68 సంవత్సరాలు, స్వస్థలము బరేలి ఉత్తరప్రదేశ్, బ్యాచ్ సర్వీస్ 1979, IPS అధికారి, హర్యానా క్యాడర్ కండి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆగ్నేయాసియా 77వ ప్రాంతీయ కమిటీ సెషన్ను
మరి భారత ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎక్కడ ప్రారంభించారు? వేర్ డిడ్ ఇండియాస్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా ఇనాగ్రేట్ ద 77th సెషన్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 77th రీజనల్ కమిటీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీసెంట్లీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియాలోనే అండి. చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ న్యూఢిల్లీలో ఆగ్నేయాసియా కోసము తన 77వ ప్రాంతీయ కమిటీ సెషన్ను ప్రారంభించింది. మరి ఈ ప్రాంతమంతటా ఉన్న ఆరోగ్య నాయకుల గణనీయమైన సమావేశాన్ని సూచిస్తుంది. అంటే ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరిగే 3 రోజుల సదస్సులో క్లిష్టమైన ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించడానికి మరియు సహకార పరిష్కారాలను రూపొందించడానికి 11 సభ్య దేశాల నుండి ఆరోగ్య మంత్రులు మరియు ప్రతినిధులను ఒకచోట చేర్చారు. నాయకత్వం మరియు భాగస్వామ్యం చూసినట్లయితే చైర్పర్సన్ ఎన్నిక. భారత ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 77వ సెషన్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆరోగ్య విధానంలో తన విస్తృత అనుభవాన్ని చర్చలకు మార్గనిర్దేశం చేయడానికి కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. 2024 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తలు క్రింది వారిలో ఎవరు? Who among the following scientists will be awarded for the prestigious Nobel Prize in Medicine for the year 2024? ఆప్షన్ డి అండి, ఏ మరియు బి రెండు సరైనవి. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూవ్కున్ అనేటువంటి ఇద్దరికి రావడం జరిగిందండి. చూద్దాం. 2024లో స్టాక్హోమ్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ కువ్రున్లను మరి వీరికి వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని ప్రదానం చేసినట్లు ప్రకటించారు. మైక్రో ఆర్ఎన్ఏ యొక్క ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ జన్యు నియంత్రణలో దాని కీలకమైన పాత్రపై కేంద్రీకృతమై పరమాణు జీవశాస్త్ర రంగంలో దాని లోతైన చిక్కులకు గుర్తింపు పొందిన వారి సంచలనాత్మక పని. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మలబార్ సైనిక వ్యాయామం అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది? ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద మలబార్ మిలిటరీ ఎక్సర్సైజ్ షెడ్యూల్ టు బిగిన్ ఫ్రమ్ అక్టోబర్ 8? ఎక్కడ అండి? విశాఖపట్నంలో అండి. ఓకే, ఇంపార్టెంట్. మలబార్ కసరత్తు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇది భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఈ సంవత్సరము వ్యాయామంలో ఆస్ట్రేలియా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాల్గొనడము విశాఖపట్నంలోని హార్బర్ ఫేజ్తో ప్రారంభమై తర్వాత సముద్ర దశను సూచిస్తుంది. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు ఈ కసరత్తు జరుగుతుంది. దృష్టి మరియు లక్ష్యము మలబార్ 2024లో పాల్గొనే నౌకాదళాల మధ్య సహకారం మరియు కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించడానికి రూపొందించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంజారా విరాసత్ మ్యూజియాన్ని దేశ సంస్కృతి వారసత్వాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించారు. Where did the Prime Minister Narendra Modi recently inaugurate the Banjara Virasat Museum to showcase the country's culture heritage? Option B, Maharashtra. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని తెలియజేస్తూ మహారాష్ట్రలోని వాషింలోని పొహార్ దేవిలో బంజారా విరసిత్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మ్యూజియం 4 అంతస్తుల నిర్మాణం బంజారా సంఘము మరియు దాని నాయకుల వారసత్వాన్ని ప్రదర్శించే 13 గ్యాలరీలను కలిగి ఉంది. సమాజం యొక్క ఆధ్యాత్మిక చిహ్నాలు సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు సంత్ రామ్రావ్ మహారాజులకు మోడీ పూలమాల వేసి నివాళులు అర్పించారు మరియు జగదాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. అతను 23,300 కోట్ల విలువైన వ్యవసాయ మరియు పశుపోషణ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. నెక్స్ట్. DRDO రూపొందించిన అధునాతన 4వ తరము వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా ఇటీవల ఇక్కడ నిర్వహించారు. వేర్ 3 ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ 4th జనరేషన్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS అని పిలుస్తారు దీన్ని. డెవలప్డ్ బై DRDO వెరీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ రీసెంట్లీ. ఎక్కడ కండక్ట్ చేశారండి? పోఖ్రాన్ అండి, రాజస్థాన్. ఓకే. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అక్టోబర్ 3-4 తేదీలలో రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అధునాతన 4వ తరము వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క 3 విమాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలు భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
క్షిపణి యొక్క ఖచ్చితత్వాన్ని మరియు వేగంగా కదిలే వైమానిక లక్ష్యాలను నిమగ్నం చేయడంలో విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి. పరీక్ష వివరాలు. క్షిపణి వ్యవస్థ హై స్పీడ్ వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా పరీక్షించబడింది. ఇది అడ్డగించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫారం మొదటి రాష్ట్ర అధ్యయనాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? నీతి ఆయోగ్ launched the first state chapter of the women empowerment platform in which state? ఆప్షన్ ఏ తెలంగాణ. వార్తల్లో కనిపించిన 500 మీటర్ల ఎపార్చర్ గోళాకార టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? 500 మీటర్ అపార్చర్ స్పెరియల్ ఓకే యా టెలిస్కోప్ దీన్ని ఫాస్ట్ అంటారండి. ఓకేనా, ఫాస్ట్. విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా. ఇటీవల భారతదేశం మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది. రీసెంట్లీ వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ కెపాసిటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇనాగరేటెడ్ ఇన్? ఎక్కడండి? కన్నూర్, కేరళలో. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ క్రింద 2025-26 నాటికి ముడి పామ్ ఆయిల్ లక్ష్యం ఎంత? వాట్ ఈస్ ద టార్గెట్ ప్రొడక్షన్ ఆఫ్ crude palm oil under National Mission on Edible Oils Oil Farm NMUOP by 2025-26? ఆప్షన్ బి అండి, 11.20 లక్షల టన్నులు. నావికా సాగర్ పరిక్రమ సాహసయాత్ర 2లో ఉపయోగించిన భారత నావికాదళం యొక్క సెయిలింగ్ నౌక పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ సెయిలింగ్ వెసల్ యూజ్డ్ ఇన్ ద నావికా సాగర్ పరాక్రమ ఎక్స్పెడిషన్ 2? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఎన్ఎస్ తారిణి. ఐఎన్ఎస్ తారిణి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.